హే, ఇప్పుడు కూడా నేనే ఫస్ట్ వచ్చాను. అరే బిన్ని, ఎక్కువ ఆనందపడకు. నేను కాస్త మెల్లగా పరిగెత్తానంతే. చూస్తూ ఉండి బెన్నీ, నెక్స్ట్ రేస్ లో నేనే గెలుస్తాను. హే, ఇక్కడ నేనే సూపర్ ఫాస్ట్. ఎన్నిసార్లు పోటీ పెట్టినా అందులో నేనే ఫస్ట్ వస్తాను. టోకీని కూడా మీతో ఆడనివ్వండి పిల్లలు. అరే అమ్మా, తను మాతో పాటు పరిగెత్తుకుంటూ రాలేదు. ఆంటీ, మేమిక్కడ సీరియస్ గా రేస్ పెట్టుకుంటున్నాం. ప్రతి రేసులో నేనే ఫస్ట్ వస్తాను. హే, ప్రతి రేసులోనా? అవును, ప్రతి రేసు. మ్మ్, అయితే సరే, మనం లైమ్ రేస్ పెట్టుకుందాం. ఏ? స్పూన్, మ్మ్. నిమ్మకాయ, పిల్లలు, నోట్లో స్పూన్ ఉంది, అలా నవ్వకూడదు. ఆన్ యువర్ మార్క్స్, గెట్ సెట్, గో. ఆ, మ్మ్. నేను చెప్పానా నోరు తెరవకూడదని? అరెరే, ఇప్పుడు నేను ఫస్ట్ నుంచి మళ్ళీ రావాలి. హే, చూసారా టూకీ ఎంత నిదానంగా వెళ్తోందో? వావ్ టోకీ, నువ్వు నిజంగానే చాలా పెద్ద ఛాంపియన్వి. ఆ, తను నిదానంగా నడిచి కూడా ఫస్ట్ వచ్చింది. చూసావా బిన్ని, అన్ని రేసుల్లో వేగంగా వెళితే మనం గెలవలేము. సరిగ్గా చెప్పావు. ఎందుకంటే కొన్నిసార్లు నిదానమే ప్రధానం అంటుంటారు, గుర్తొచ్చిందా? తాతగారు, అమ్మమ్మ, తాతయ్య, నాన్నమ్మ. ఆ? హలో హలో పిల్లలు. ఆ, హలో. పిల్లలు, ఇతను హీరో. ఇతను కొబ్బరికాయ పగలగొట్టడంలో ఎక్స్పర్ట్. చూడు హీరా, వీళ్ళు పీకు టూకీలు. వాళ్ళు వీళ్ళ అమ్మా నాన్న. హాయ్. హీరా అన్నయ్య. పీకు టోకీ, బయటికి వెళ్దామా? అలాగే, తప్పకుండా. టోకీ, దీని మీద కూర్చో.
అరే టుకీ, కొంచెం నెమ్మదిగా నడుపు. హీరో అన్నయ్య, చాలా దాహంగా ఉంది. ఇంటి నుంచి నీళ్లు తీసుకొచ్చావా? ఇంటి నుంచి ఎందుకు? నేను ఇక్కడే ఇప్పుడే నీకు మంచినీళ్ళు ఇవ్వగలను. హా? ఎలా? అలా వావ్, కొబ్బరి నీళ్ళు. కానీ అవి చాలా ఎత్తులో ఉన్నాయి. హీరా అన్నయ్య చాలా ధైర్యవంతుడు. అది కావాలి. నాకు నాకు ఏమైంది? స్ట్రా లేదు. ఇప్పుడే తీసుకో. ఆ? మనం ఏం చెప్పాలంటే హిప్ హిప్ హీరా. ఈరోజు నా పుట్టినరోజు. మ్మ్. ఆ? ఆ? ఈ స్పెషల్ రోజున ఏమేం మా వాళ్ళు ఏ ఏర్పాట్లు చేస్తున్నారో. ఆ? ఆ. ఆ? ఆ? మ్మ్. 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 అరే, ఈ బర్త్డే హ్యాట్ ఇక్కడ ఏం చేస్తోంది? ఆ? ఈరోజు ఎంతో ప్రత్యేకమైన రోజు, అంతే కదా అమ్మ ప్యారీ? ప్రత్యేకమా? ఈరోజు శనివారం, అంతే కదా? మ్మ్. ఈరోజు నేను నా స్పెషల్ పాయసం చేస్తాను. ఆ పాయసమా? తయారు చేయొచ్చు. ఆ? మ్మ్. 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 ఈ పంచదార కూడా అయిపోయిందే. ఆ. ఓహో, ఎవరికీ నా పుట్టినరోజు గుర్తులేనట్టుందే. నేను కొంచెం పంచదార తీసుకొస్తాను. ఇంకేమైనా కావాలా? ఏమైనా చెప్పాలా నాకు? ఏం లేదు. ఆ. హా? పదండి పదండి, మన దగ్గర ఎక్కువ సమయం లేదు. ఆ? పోలు.
ఛ, ఎవరికీ నా పుట్టినరోజు గుర్తులేదు. బహుశా పాయసం చూశాక గుర్తొస్తుందేమో. ఆ? అరే, ఇది పాయసం వాసనలా. ఆ? పాయసం. సర్ప్రైజ్! పాయసం నువ్వు తయారు చేసావా అమ్మ ప్యారీ? హ్యాపీ బర్త్డే నాన్నా! హ్యాపీ బర్త్డే శ్రీవారు. నాన్నా బర్త్డే! థ్యాంక్ యూ. మీ అందరికీ గుర్తుందా? అవును, ఈరోజు మరి ప్రత్యేకం కదా. ఓఫో, అమ్మా, సగం కరెంటు పోయినట్టుంది. లైట్ ఆగిపోయింది, కానీ ఫ్యాన్ రెక్కలు తిరుగుతున్నాయి. సగం కరెంటు పోదు పీకు. కరెంటు పోలేదు, నాకనిపిస్తుంది ఈ బల్బు పని చేయట్లేదని. మరి ఇప్పుడు ఏం చేయాలమ్మా? ఇక్కడ చీకటిగా ఉందిగా. ప్యాక్ చేయడానికి మనకింకా చాలా బొమ్మలు మిగిలున్నాయి. నువ్వు ఇంటికి త్వరగా వెళ్లి కొత్త బల్బులు తీసుకురాగలవా? నాన్నకి చెప్తే తీసిస్తారు, సరేనా? సరే అమ్మా. అరే పీకు, నేను మీ ఇంటికే వెళ్తున్నాను. ఇప్పుడు ఎమర్జెన్సీ చెంచాం. అమ్మ వర్క్ షాప్ లో వెలుతురు లేదు. ఇంకా మేం ప్యాక్ చేయాల్సిన బొమ్మలు చాలా ఉన్నాయి. ఓ, అయితే నేను నీకోసం మీ ఇంటికి వెళ్ళి తీసుకొస్తాను. నిజంగానా? నాన్నకి చెప్తే నీకు సహాయం చేస్తారు. అయితే నేను మళ్ళీ ప్యాక్ చేయడానికి వెళ్తున్నాను. సరే పీకు, నేను వెంటనే మిమ్మల్ని అక్కడే వచ్చి కలుస్తాను. అరే బెన్నీ, ప్యారీ ఆంటీ వర్క్షాప్ లో లైట్ పోయింది. నువ్వు త్వరగా వెళ్ళి అంకుల్ని అడిగి. నువ్వు తొందరగా అన్నావా? నేను అసలే సూపర్ ఫాస్ట్. సరే, అయితే త్వరగా వెళ్ళి తీసుకురా. నేను నిన్ను వర్క్షాప్ లో కలుస్తాను. ఆ, నేను అలా వెళ్ళి ఇలా వస్తాను. హలో బిన్నీ, పీకు వర్క్షాప్ లో ఉన్నాడు. ఓ అంకుల్, నాకు తెలుసు. మాకు ఆంటీ వర్క్షాప్ లో కొవ్వొత్తులు కావాలి వెంటనే. వర్క్షాప్ లో కొవ్వొత్తులా? సరే, అర్థమైంది. నువ్వు వర్క్షాప్కి వెళ్ళు, నేను కొవ్వొత్తులు ఇంకా కావలసినవి కూడా పట్టుకొస్తాను. సరే అంకుల్. కొవ్వొత్తులు ఎందుకు అవసరమో నాకు అర్థమైంది. త్వరగా వచ్చేసావు పీకు. లైట్ బల్బ్ తెచ్చావా? లేదు, నేను వెళ్తుంటే దారిలో చెంచం కలిసింది. నేను తనని తెమ్మని చెప్పాను. చెంచం, నువ్వు ఖాళీ చేతులతో వచ్చావే? అవును, నేను బిన్నీని మీ ఇంటి దగ్గర కలిశాను. తను తీసుకొస్తాడు. అరే బిన్నీ, నువ్వు ఖాళీ చేతులతో వచ్చావా? అవును చెంచం, ప్యారీ అంకుల్ తీసుకొస్తానని నాకు చెప్పారు. ఓహో, ఇంత మంచి టీం వర్కా పిల్లలు. ఇప్పుడు మీ నాన్న ప్యారీ త్వరగా వస్తారు.
ఆయనతో వెలుగులు తెస్తారని ఆశిద్దాం. రండి పిల్లలు, వచ్చి నాకు సహాయం చేయండి. వావ్ పాపా ప్యారీ, ఎంత అందమైన కేక్! ఇంకా ఇన్ని కొవ్వొత్తులా! కానీ నాకు కావాల్సిందల్లా ఒక లైట్ బల్బ్ మాత్రమే. ఓ, కానీ బిన్నీ నాకు కొవ్వొత్తులు కావాలని చెప్పాడు, కాబట్టి ఎవరిదైనా పుట్టినరోజు కేక్ కోసమే అనుకున్నాను. ఒక్క బల్బ్ పోతే చాలు, దొరికాయి వెలుగులు. చీకటి తెచ్చింది చక్కటి కేకును.